బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్ష షాక్లతో ఆందోళనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు పార్టీకి రాజీనామా చేసి తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి లోటు లేదని, సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే ఉన్నానని, 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్లో చేరుతున్నట్లు మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని, సమస్యలు పరిష్కారం అవడం సులభమవుతాయని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. కేశవరావు, ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్లో చేరనున్నట్లు నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా తన నివాసంలో కలుస్తున్నాడు. అయితే ఈ ఇటీవల ఒక రెండు మూడు రోజుల నుండి కూడా ఇటు కేశవరావు, అదేవిధంగా ఇటు మేయర్ విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మితోటి కాంగ్రెస్ సంప్రదింపులు జరుగుతుందని చెప్పొచ్చు. తాజాగా మర్యాదపూర్వకంగా ఇటు కేశవరావు ఇంట్లో ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస మున్షి, అదేవిధంగా ఇటు నాయకులు వేం నరేందర్ రెడ్డి కూడా గత వారం కలవడం, కలిసి పార్టీలకు రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. మరొక వైపు ఏదైతే గద్వాల విజయలక్ష్మి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు పనులు అవుతాయి, అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ అనేది తెలంగాణకి గుండెకాయ లాంటిది, ఖచ్చితంగా పనులు కావాలంటే అధికార పార్టీలో ఉండాలంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా విజయలక్ష్మి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కూడా నిర్ణయించుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్ల పైగా సుదీర్ఘంగా కొనసాగిన పరిస్థితి. అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్లో పార్టీలో చేరడం, అదేవిధంగా కేసీఆర్కు వెనుదన్నుగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కేశవరావు కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో కేశవరావు కలవడం, అదేవిధంగా తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్టు కూడా కేసీఆర్తో కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కేశవరావుపై కూడా సీరియస్ అయిన పరిస్థితి. అదేవిధంగా తనకు పార్టీనికి ఏమన్యాయం చేసిందంటూ కూడా కేసీఆర్ కూడా మందలించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి సీరియస్గా కేశవరావు మాత్రం వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా కేశవరావు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరొక వైపు మేయర్ విజయలక్ష్మి కూడా, అంటే తండ్రి కూతుర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మర్యాదపూర్వకంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కలవడానికి కేశవరావు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఇటు వరంగల్కి సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన పార్లమెంటు అభ్యర్థి కడియం శ్రీహరి కూతురు కూడా ఏదైతే పార్లమెంట్ నుండి నేను పోటీ చేయాలంటూ కూడా ఇప్పటికే కేసీఆర్కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఇటు కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించి వరుస శాఖలు అని చెప్పాలి. దాదాపు ఇటు కేశవరావు కూడా తన శేష జీవితం ఖచ్చితంగా కాంగ్రెస్లో గడపాలనుకుంటున్నట్టు కూడా కేసీఆర్తో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా 85 సంవత్సరాల వయసు తనకి, ఖచ్చితంగా నేను చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్లో ఉంటానంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు కేశవరావు, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ రావడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు కేశవరావుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆనంద్. ఓకే శ్రీనివాస్, రోజు రోజుకైతే కాంగ్రెస్లోకి వలసలు వెళ్తా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి. సో మరి బీఆర్ఎస్ చరిష్మా ఎలా ఉండబోతుందంటారు రాబోయే రోజుల్లో?
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటికి 100 రోజులు పూర్తయింది. అదేవిధంగా ఈ 4 నెలల సమయంలో కూడా బీఆర్ఎస్ ఎప్పుడు అంటే కోలుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా నేతల్లో కూడా ఏదైతే కొద్దిగా ముభావంగా ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనుగడ కష్టమని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా తమ పనులు కూడా కావని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అధికార కాంగ్రెస్లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా అనుకున్న పనులు చేసుకోవచ్చు అంటూ కూడా భావనలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లోకి వెళ్ళిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు కూడా గర్వాపసి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి చేరిన నేతలంతా కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే చెప్పిన పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి 100 రోజుల ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేశాము, మొత్తం వలసలు కాంగ్రెస్ పార్టీలకు వస్తారు, అందరు గర్వాపస్ అవుతారు. ఇప్పటికే 26 మంది పైగా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పరిస్థితులు కూడా అట్లే కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలు బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నేతలు కూడా గర్వాపసికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే మే 11న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే పూర్వ కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్లోకి చేరడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇటు టచ్లో ఉన్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా దీపాదాస మున్సి కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా త్వరలో అందరూ అంటే మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.